హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియానవి. రీసెంట్ గా గుంతకల్ వెళ్ళినప్పుడు అక్కడ విశాల్ మార్ట్ అయితే తీసుకెళ్లారు మామ. అక్కడ నుంచి నేను కొన్ని తీసుకొచ్చాను. దాంట్లో ఇది కూడా ఒకటి అనమాట. ఐస్ క్రీమ్ మాల్స్ మామూలుగా ఎంఆర్పీ ప్రైస్ వచ్చి 99 రూపీస్ అయితే ఉంది, కానీ మాకైతే 59 రూపీస్ కే పడింది. విశాల్ మార్ట్ లో చాలా ఆఫర్స్ అయితే పెట్టారు. ఈ ఐస్ క్రీమ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మామూలుగా ఇంత తక్కువ ప్రైస్ కి వచ్చినట్లయితే అసలు ఊరికే అట్లా అంటే విరిగిపోవడం అట్లా జరుగుతుంది, కానీ పిల్లలు కిందంతా పడేసి కూడా చేశారు. అసలు విరిగిపోలేదు, చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మాల్స్ లో నేను కుల్ఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ లో జీడిపప్పు, బాదం పప్పు, పూల మొక్కన వేడి పాలు వేసి నానబెట్టుకున్నాను. ఇంకో బౌల్ లో 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇవి ఐస్ క్రీమ్ మాల్స్. మళ్ళీ ఇంకో బౌల్ లో కొద్దిగా ఇలాచి అయితే తీసుకున్నాను. ఇంతలో స్టవ్ మీద 1 లీటర్ పాలు పెట్టి బాగా మరిగించుకుంటూ ఉన్నాను. ఈ పాలు కాగేలాపు మనము ముందుగా నానబెట్టుకున్నట్టు మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఆ మిక్సీ జార్ లోకి అయితే వేసుకుని అందులోకి మనం తీసుకున్న ఇలాచి, మళ్ళీ 1 కప్పు షుగర్, ఇంకా 1 కప్పు పూల మొక్కన కూడా మళ్ళీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే పేస్ట్ చేసుకుందాము. ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. అదే విధంగా స్టవ్ మీద పాలు పెట్టాం కదా, ఆ పాలను కూడా కలుపుకుంటూ బాగా కాంచుకోవాలన్నమాట. నేను లీటర్ పాలు అయితే తీసుకున్నాను. అవి సగం అయ్యే వరకు బాగా మరిగించుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ లోకి కొద్దిగా పాలు అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అదే విధంగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా పాలలో వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కాచి చల్లార్చిన పాలని కస్టర్డ్ పౌడర్ లోకి వేసుకొని కొద్దిగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ కస్టర్డ్ పౌడర్ కూడా అందులోకి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. కస్టర్డ్ పౌడర్ వేసాక కూడా అలాగే బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం వేసిన మిశ్రమం ఉండగట్టేస్తుంది, గట్టిగా అయిపోతుంది. కాబట్టి మనం కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దగ్గరుండి అలా కలుపుతూనే ఉండాలి. ఓకే, థిక్గా అయింది అనుకున్న తర్వాత కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు కొంచెం పక్కన పెట్టేసి మళ్ళీ మిక్సీ జార్ లోకి వేసుకొని మనం ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మనం కుల్ఫీ ఐస్ చేస్తున్నాం కాబట్టి మనం ఏది బర్క్ గా లేకుండా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి. కుల్ఫీ ఐస్ వచ్చే వరకు పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మౌల్స్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ మౌల్స్ లోకి వేసి ఒక 8 అవర్స్ ఫ్రిడ్జ్ చేసుకుంటే సరిపోతుంది. కుల్ఫీ రెడీ అయిపోతుంది. ఎలాగో సమ్మర్ కూడా వచ్చేస్తుంది కదండి, పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని అడుగుతుంటారు. అందుకోసం హెల్దీగా ఇంట్లో ఇలా హోమ్ ఐస్ క్రీమ్స్ చేస్తామండి, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. దగ్గర 5 days అయితే ఎంజాయ్ చేస్తారు ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్స్. ఇంకా ఇదే మిశ్రమాన్ని ఇంకా కొంచెం గ్లాసెస్ లో కూడా వేసి పెట్టేసాను అనమాట. ఇంకా పెద్దగా వేసింది మాత్రం మా మామ అయితే తీసుకున్నారు. ఇంకా చిన్నవన్నీ పిల్లలకి అయితే ఇచ్చాను. నైట్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ అంతా తీసే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సరే కొంచెం ఇట్లా వాటర్ అయితే పెట్టాను, ఆ తర్వాత తీస్తే నీట్ గా అయితే వచ్చింది అనమాట. చూడండి, పిల్లలు తింటున్నారు. ఇప్పుడు మా మామ ఐస్ క్రీమ్ చూడండి ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో. తనకి ఇచ్చిన ఐస్ క్రీమ్ కాకుండా మా మామకి ఇచ్చిన ఐస్ క్రీమ్ కూడా తనకే కావాలని చెప్పి అయితే పోటీ పడుతుంది. చాలా సాఫ్ట్ అయితే ఉందండి, అసలు నోట్లో పెట్టుకుని కరిగిపోతుంది అనమాట. ఎక్కువ స్వీట్ లేదు, మీడియం లో ఉంది. పిల్లలు కూడా చాలా హెల్దీగా తినొచ్చు. నేను మా అమ్మ, పెద్ద పాప మేమంతా ఒక ఎత్తు అయితే, మా చిన్న పాప మాత్రం ఒక ఎత్తు. చూడండి ఎంత స్టైల్ గా ఎంతగా పప్పు వేసుకొని ఈ విధంగా కూర్చొని అయితే తింటుంది, కాలు చాపుతుంది. మరి మాకైతే చాలా బాగా కుదిరింది, అందుకే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.